సండే సుందరకాండ రచన శ్రీ సుందరదాసు ఎంఎస్ రామారావు గారు. ట్రాక్పై గానం గాన కళారత్న శ్రీ వెంపటి సత్యనారాయణ తెనాలి. వ్యాఖ్యానం విశ్లేషణ సహజ కవి డాక్టర్ అయినాల మల్లేశ్వరరావు తెనాలి. శ్రీ హనుమాను గురుదేవులు నాయద పలికిన సీతారామ కథ, నే పలికెద సీతారామ కథ. సీతామాత బ్రతికియుండును, క్రూర రాక్షసుల పాల్బడియుండును. తాను పొందని సీత ఎందుకని రావణుడే హతమార్చియుండును అని యోచించుచు అంతట వెదకుచు తిరిగిన తావుల తిరిగి తిరుగుచు ఆగి ఆగి అడుగడుగున వెదకుచు సీతను గానక మారుతి వగచే. సీత జాడ కనలేదను వార్తను తెలిపిన రాముడు బ్రతుకజాలడు. రాముడు లేనిదే లక్ష్మణుడుండడు, ఆపై రఘుకులమంతయు నశించు. ఇంతటి ఘోరము కాంచినంతనే సుగ్రీవాదులు మడియక మానరు అని చింతించుచు పుష్పకము వీడి మారుతి చేరే ప్రాకారము పైకి. శ్రీ హనుమాను గురుదేవులు నాయద పలికిన సీతారామ కథ, నే పలికెద సీతారామ కథ. లంకానగరంలో మేడలు, మిద్దెలు, ఇళ్ళు, కోనేళ్ళు, సందులు, గొందులు, బాటలు, తోటలు, ఇలా అన్ని చోట్ల సీతామాతను వెతికి వెతికి ఆమె కానరాకపోయేసరికి మారుతి మిక్కిలి విచారించాడు. అసలు సీతామాత బ్రతికి ఉన్నదో లేదో, క్రూర రాక్షసుల పాలిటపడి ఉండినేమో, ఒకవేళ తాను పొందనట్టి సీత ఎందుకని రావణుడే ఆమెను హతమార్చాడేమో అని పరిపరి విధములు ఆలోచిస్తూ అంతటా తిరిగి తిరిగి వెతకుచు తిరిగిన తావులే మళ్ళీ మళ్ళీ తిరుగుచు సీతామాతను కనుగొనలేక మారుతి మిక్కిలి విచారించెను. సీతమ్మ తల్లి జాడను కనుగొనలేదన్న వార్తను నా తండ్రి రామునికి తెలిపినచో, అయ్యో ఆయన బ్రతకలేడు, రాముడు లేనిదే ఆయన అనుంగు తమ్ముడైన లక్ష్మణుడు బ్రతకజాలడు, ఆపై రఘువంశమంతా నశించిపోతుంది. అంతేకాక ఇంతటి విపత్కర ఘోరమును కాంచినంతనే సుగ్రీవాదులు విచారించి వికతజీవులు కాక మానరు అని తనలో తాను చింతిస్తూ పుష్పక విమానమును వదిలిపెట్టి ప్రాకారముపైకి చేరాడు మారుతి.